సుశీల సుశీల ఎక్కడున్నావు? చెప్పండి అత్తయ్య గారు. ఏంటిది ఇంట్లో పనులన్నీ ఎడవాని పెట్టేసినావు? ఏం చేస్తున్నావు ఇంతకు నువ్వు? అన్ని పనులు అంటే నేను చేయలేను అత్తయ్య. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిగా ఉంటది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మరి నువ్వెందుకున్నట్టు ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటి? మీ ఇంట్లో పనులు చేయడానికైనా మా వాళ్ళు పెళ్లి చేసింది. మీరు అందుకే నన్ను కోడలు చేసుకున్నారా? పనులు చేయడానికి ఒక్కటే చేసుకున్నారా? ఏందబ్బా నీ మాట్లాడదామైతే లేవు. ఎవరింట్లో కోడళ్ళు పనులే చేస్తలేరా? నువ్వు ఒకదాన్ని చేస్తున్నావా? నీ మాట్లాడే అర్థమైతే లేదు. ఎట్లుంటే ఎట్లా అమ్మా? పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా అన్ని పనులు నాతోనే చెప్పిస్తున్నారు. ఒక్కరోజు కూడా ఊకున్నది లేదు. మొత్తం పనులు మీ పనులు చూసుకోవాలి, మీ కొడుకు పనులు, అందరి పనులు నేనే చేయాలి. పని మనిషిని అయిపోయినాయి ఇంట్లో. బయట మందితో బాగానే ముంచెట్లు పెడతారు. ఎవరెవరు ఏమేమి నేర్పుతున్నారో ఏమో. అత్తయ్య గారు, మాది పరుగుల కుటుంబం. మేము వాళ్ళు చెప్తే నేర్చుకోము. తెలుసులేమా, పరుగుల కొడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందంట. మాకు తెలియదేమో. మాట్లాడితే నేను ఇంత ఎదురు మాట్లాడలేదు. చెప్పిన పనులు విన్నా. నువ్వు చూడు, ఇప్పటి కాలం పిల్లలు ఎట్లున్నారు. అత్తలకి అందరికి ఎదురెదురు మాట్లాడతారు. పెద్ద లేదు చిన్న లేదు. మీరు మీ అత్త మాటలు విన్నారని నేను మీ మాటలు వినాలని ఎట్లా అనుకుంటారు అత్తయ్య గారు? జరాదు, నా కొడుకు రాని అడుగుతా ఏందో సంగతి ఇది. రాని, నేను కూడా అడుగుతా. ఏదో ఒకటి తేలాలి ఈరోజు. అమ్మా ఏమైంది? ఇద్దరేమో మాట్లాడుకుంటుండ్రు. వచ్చిన వారా చూడు, నీ పెళ్ళం తీరు ఏం పనులు చేయని అంటుంది. చెప్పిన మాట వినని అంటుంది. ఏంది కథ? ఏమైంది సుశీల? ఏంటి గొడవ? నా వల్ల కాదండి అన్ని పనులు నేను చేయడు. మీరు కావాలనుకుంటే పని మనిషిని పెట్టుకోండి. నేను అందరు పనులు చేయలేను. ఇప్పుడు మీరిద్దరు పనులు చేయనికే కొట్లాడుతున్నారా? ఇంట్లో కోడలు ఉన్నది ఎందుకు? ఇద్దరు పనులు చూసుకోనికనే కదా. అయితే ఇద్దరు పనులు చేయను అంటారు. అవునండి. అవునరా, ఎవరు పనులు వాళ్ళు చేసుకోరు అనమాట. సుశీల, మీ వాళ్ళు నాకు ఎంత కట్నం ఇస్తున్నారు చెప్పు. ఫస్ట్ అది అడుగురా. అవన్నీ చెప్పు నువ్వు. 15 తులాల బంగారం, ఒక బైక్, 20 లక్షలు. అవునా? దాంట్లో మీ వాళ్ళు నాకు ఎన్ని ఇచ్చిండ్రు? ఏమేమి ఇచ్చిండ్రు? పెళ్లి రోజు బైక్ ఇచ్చిండ్రు, 12 తులాల బంగారం ఇచ్చిండ్రు, 15 లక్షలు డబ్బులు ఇచ్చిండ్రు. అయితే మరి ఇంకేమేమి ఇవ్వాలి నాకు మీ వాళ్ళు? ఇంకా అంటే 3 తులాల బంగారం, ఇంకా 5 లక్షలు ఇవ్వాలి. ఇచ్చిండ్రా ఇప్పుడు? ఇవ్వాలి. సరే అమ్మా, మీ వాళ్ళు ఆయనకేం కట్నం ఇస్తున్నారు? ఎంత ఇస్తున్నారు? అప్పట్లో అంటే 3 తులాల బంగారం, 5 లక్షలు, ఇంకా అంతే. అవునా? మరి ఎంత ఇచ్చిండ్రు? బంగారం 2 తులాలు, 5 లక్షలకి 3 లక్షలు ఇచ్చిండ్రు. నాయన ఈ రోజన్నా తీసుకురాపని అడిగిండా నిన్ను? లేదు. ఇప్పుడు ఇద్దరు పోయి ఎవరింట్లో వాళ్ళు పోయి మిగిలిన కట్నాలు తీసుకొని రండి. అట్లయితే ఇంట్లో పని మనుషులు పెడతా, మిమ్మల్ని కూకొని సాగుతా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడెవరున్నారా? మా అమ్మనారు ఉన్నారా? ఇయ్యనికే ఎవరిస్తారు? ఏంటండి ఎప్పుడు లేండి? ఇప్పుడు తెస్తారా లేదా? ఇద్దరు ఏదో ఒకటి చెప్పండి తొందరగా. లేదంటే ఇంట్లో పనులు చేసుకోండి, ఊకే కొట్లాడకుండా. ఆలోచించుకొని రేపు చెప్పండి. తెచ్చేటట్టు ఉంటే నేను ఇంట్లో పని మనిషిని పెడతా. లేదు మా పనులు మేము చేసుకుంటాం, ఏం కొట్లాడడం, మంచిగా ఉంటాం అంటేనే ఉండండి. ఏదో ఒకటి చెప్పండి రేపు. ఏంటి కోడలి పిల్ల మీరు ఇట్లా అన్నాడు? ఉండండి అత్తయ్య, మన పనులు మనం చేసుకుందాం, ఊకే కొట్లాడకుండా. ఈ గొడవలు పడితే మనకేమొస్తుంది చెప్పు? మంచిగా ఉంటే అయిపోతుంది కదా. మన పనులే కదా, మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే ఏమవుతుంది? సరేలేవే, ఒకరితో సాయం చేసుకుంటే అయిపోతుంది. ఓకే గొడవలతోనా?